ముఖ్యంగా వైద్య విద్యార్థులు ముఖ్యంగా ముఖ్యమైనకి ఒక చిన్న విన్నపం. ప్రస్తుతం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు యూనివర్సిటీలో కానీ అఫిలియేటెడ్ కాలేజెస్లో కానీ ఎక్కడైనా ఇంతవరకు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ విద్యార్థులని అవమానిస్తేనే కేసులు పెట్టి వారిని లోపలేసేవారు. ఇవాళ బ్యాక్వర్డ్ క్లాస్ విద్యార్థులు కూడా ఆ యూనివర్సిటీ తీసుకొచ్చారు. అంటే ఇక ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్ వారు ఒకరిని నువ్వు బాగుండడానికి ఇచ్చినా లేకపోతే దాచడానికి ఇచ్చినా ఏ విధమైన కేసు ఉండదు. ఇది ఒక ఎత్తైతే ముఖ్యంగా మనవారు విద్యార్థులు చాలా ఒక కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ చాలా తక్కువ సంఖ్యలో అవమానించడం అనేది మనకు బాగుండడం అంటే పెద్ద పట్టించుకోవడం. కానీ నువ్వు ఒక సెక్యూరిటీ టెస్ట్ వాడడం, ఒక సీసీ వాడడం, దాంట్లో కూడా అన్నవాడి వాడికి వాడి బాగా చదువుకుని వాడు వాడు చదువుకుంటా ఉంటే వాడి మీద అట్రాసిటీ కేసు పెట్టి బుక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఆదివాసీ మహాసభ వారు ఈ విషయంలో స్పందించి ఒక మేధావుల సదస్సు జరపాలని ఇక్కడ సుబ్బారెడ్డి గారు వారు ఉన్నారు. ఒక మేధావుల సదస్సు నిర్వహించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఆదివాసీ మహాసభ గిరిజనులు చూస్తుంటే ఆదివాసీ సంఘాలు మనం ఒక యూటిని చూసి అదే పెద్ద సముద్రం అనుకుని నాకు పదవి, నీకు పదవి, నాకు పదవి రాలేదు అనే విషయంలోనే మనము రాష్ట్రంలో పెద్ద దృష్టి సారించలేదు. కాబట్టి ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విషయంలో మనము మన నిరసన తెలియజేయాలి. ఆ తెలియజేయడానికి కూడా ఒక ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మహాసభ తరఫున నిరసన తెలియజేస్తే బాగుంటుంది. చేసే ముందు ఒక మేధావుల సదస్సు అవకాశం అంటే ఎక్కడైనా కానీ లేకపోతే జూమ్లో అభిప్రాయాలు కనుక్కొని మీరు ఒక మీ మహాసభ వెబ్సైట్ మీద నిరసన తెలియజేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారికి పంపించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.